పేదల సొంత ఇంటి కలను సాకారం చేస్తూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఎందరికీ సొంతింటిని అందిస్తోంది. ఈ పథకంతో దేశవ్యాప్తంగా కోట్లాది మంది నిరుపేదలు సొంతింటి కలను సాకారం చేసుకున్నారు. నంద్యాల జిల్లాలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఎంతో మంది లబ్ధి పొందారు. ఆ విశేషాలంటే ఈ స్టోరీలో చూద్దాం. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. సాధారణంగా పేద మధ్యతరగతి ప్రజల ఆదాయాలు వారి పోషణ, కుటుంబ అవసరాలు తీర్చేందుకు సరిపోతూ ఉంటాయి. అలాంటి వారు సొంత ఇంటిని నిర్మించుకోవటం అనేది శ్రమతో కూడుకుని ఉంటుంది. అలాంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన భరోసా కల్పిస్తోంది. నంద్యాల జిల్లాలో మొత్తం 56,935 మంది ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద దరఖాస్తు చేసుకోగా 33,505 మందికి సొంత ఇంటిని నిర్మించి ఇచ్చారు. ప్రత్యేకంగా చెంచుల కోసం ప్రధానమంత్రి జన్మన్ కింద 331 ఇళ్లను లబ్ధిదారులకు అందించారు. గతంలో సొంత ఇళ్లు లేని సమయంలో బాడుగ ఇళ్లలో వర్షాలకు, ఎండలకు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న వారు ఇప్పుడు ఈ పథకం కింద సొంత ఇంటిని నిర్మించుకుని భరోసాగా జీవనం సాగిస్తున్నారు. గతంలో మేము బాడే ఇంట్లో ఉండేవాళ్ళము. నెలకు వచ్చేసి 2,000, 3,000 బాడీలు కట్టుకుంటూ ఇబ్బంది పడేవాళ్ళము. ప్రధానమంత్రి యోజన కింద మాకు ఈ ఇల్లు శాంక్షన్ అయ్యి 1,80,000 రూపాయలు వచ్చినాయి. కొద్దిగా మా చేతి నుంచి వేసుకొని మేము ఇల్లు నిర్మించుకోవడం జరిగింది. గతంలో కంటే ఇప్పుడు మేము ఆ బాడీల బాధ నుంచి తప్పించుకొని ఈ సొంత ఇంటిలో ఉన్నందుకు సొంత ఇంటి కల నెరవేరింది. మాకు ఇంతకు ముందు కానీ గవర్నమెంట్ ఇచ్చిన స్థలమే ఇది. ఫస్ట్ నుంచి ఇట్లనే ఉన్నాము, ఏండే ఉన్నాం మేము. ఇంకా మళ్ళీ హౌసింగ్ లోన్ వస్తుందంటే రేకులు ఇప్పి ఇండ్లు వేసుకున్నప్పటి నుంచి బాగానే ఉన్నాం మేము. ఇప్పుడు లేకుంటే చాలా కష్టపడినాం మేము. దాకా సిమెంట్ ఇచ్చినారు, కడ్డీలు ఇచ్చినారు. ఇంకా అవి పట్టుకొని కదమ డబ్బులు అకౌంట్లో ఇస్తున్నారు సార్ మాకు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన ప్రజలకు భరోసా కల్పిస్తోంది.